తెలంగాణలో ఉన్న పాకిస్తానీలకు రాష్ట్ర డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తానీలు వెంటనే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు అని స్పష్టం చేశారు. మెడికల్ వీసా మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదన్నారు. పాకిస్తానీలు తమ దేశానికి అటారీ బార్డర్ నుంచి వెళ్లొచ్చన్నారు. ఈ నెల 30 వరకు అటారీ బార్డర్ తెరుచుకుని ఉంటుందన్నారు. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలకు రాష్ట్ర డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తానీలు వెంటనే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని స్పష్టం చేశారు. మెడికల్ వీసా మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదన్నారు. పాకిస్తానీలు తమ దేశానికి అటారీ బార్డర్ నుంచి వెళ్లొచ్చన్నారు. ఈ నెల 30 వరకు అటారీ బార్డర్ తెరుచుకుని ఉంటుందన్నారు. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో మొత్తం ఈ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత, టెర్రరిస్టులు భారతీయులపై కాల్పులు జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పట్టణంలో ఈ పాకిస్తాన్ లో ఉన్నారనే దానిపై కూడా కేంద్రం ఈ లెక్కలన్నీ కూడా బయటికి తీసి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 208 మంది పాకిస్తాన్ స్థిరపడి ఉన్నారన్నట్టుగా కూడా ఎస్బీ అధికారులు గుర్తించి ఈ రిపోర్టు రాష్ట్ర పోలీస్ శాఖకు అందజేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో 156 మంది లాంగ్ టర్మ్ వీసాల మీదుగా, 13 మంది షార్ట్ టర్మ్ వీసాల మీదుగా, 39 మంది బిజినెస్ వీసాల మీదుగా వీళ్ళు హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నారు, ఇక్కడే నివాసం ఉంటున్నారంటూ కూడా ఆ రిపోర్ట్ అంతా కూడా తెప్పించి ఇంతకు ముందు రాష్ట్ర డీజీపీ జితేందర్ ఒక కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి పాకిస్తానీలు వెంటనే తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి జారీ అవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశానికి దారితీస్తోంది. పాకిస్తానీ వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారు ఏప్రిల్ 29 వరకు మాత్రమే వారి గడువు ఉంటుంది. లాంగ్ టర్మ్ వీసాలు కలిగినటువంటి వారికి ఈ నిబంధన వర్తించదు. పాకిస్తానీలు తమ దేశాన్ని అటారీ బార్డర్ నుంచి తిరిగి మీ దేశానికి వెళ్లిపోవచ్చు అంటూ కూడా రాష్ట్ర డీజీపీ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 30 వరకు అటారీ బార్డర్ తెరుచుకొని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలి. తెలంగాణలో ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేసినటువంటి పాకిస్తానీలు వీసాలు, వాళ్ళ పాస్పోర్ట్ అన్నిటిని కూడా పోలీసులు గుర్తించి ఎవరెవరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ టైంలో వచ్చారు, ఇప్పుడు వారు వచ్చిన తర్వాత ఆ సంతానాన్ని ఎంత పెంచారు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారని ఫైండ్ అవుట్ చేసినప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా కూడా ఎస్బీ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ 208 మందిని పోలీస్ శాఖ హెచ్చరిస్తూ త్వరగా మీరు మా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి, ఇక్కడ మీరు ఉండడం కారణంగా మాకు ఇంకా తీవ్ర ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు హిందూ సమాజం అంతా కూడా ఈ పాకిస్తానీల పైన తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రాష్ట్రంలో ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర డీజీపీ ఈ ప్రకటన రిలీజ్ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పాకిస్తానీలంతా కూడా ఈ నెల 27 వరకు మీకు గడువిస్తా ఉన్నాము, 27 వరకు మీరందరూ కూడా తెలంగాణని హైదరాబాద్ విడిచి వెళ్లాల్సి ఉంటుంది అంటూ మాత్రం హెచ్చరిస్తూ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. వైశాలి, అయితే అలాగే అక్రమంగా ఉంటున్న వారిపై కూడా ఏమైనా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందా? వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత పెళ్లిళ్ళు, ఆ తర్వాత పిల్లలు, వీళ్ళు ఆ సంతానాన్ని పెంపొందించడము, ఒకే ఉద్దేశంతో వీళ్ళు భారతదేశంలో చొరబడి కేవలం ఆ సంతానాన్ని, వారి కుటుంబ సభ్యుల్ని రెట్టింపు చేసి మొత్తం ఆకుపై చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక పక్క
రోహింగాలు ఇదే పద్ధతిలో హైదరాబాద్ లో కొనసాగుతా ఉన్నారు. ఇటు పాకిస్తానీలు కూడా సేమ్ అదే పద్ధతిలో 20 మంది చేరుకుని 200 మంది వరకు కూడా వాళ్ళ కుటుంబాలను అంతా కూడా విస్తరింపజేసి అన్ని చోట్ల మా పాకిస్తానీలు ఉండాలి అంటూ కూడా అక్కడి సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా వీళ్ళు స్లీపర్ సెల్స్ కిందకి పనిచేస్తూ ఇక్కడ తెలంగాణలో గాని భారతదేశంలో గాని ఏం జరుగుతుందంటూ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు సమాచారం ఇవ్వడం కారణంగా ఈ ఉగ్రదాడులు, ఉగ్ర కాల్పులు, ఈ బాంబు దాడులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయంపై కేంద్రం సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ పాకిస్తానీలు ఉన్నా పోలీసులు ఇమీడియట్ గా గుర్తించి వాళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు చెక్ చేసి వాళ్ళకు గడువు టైం ఇచ్చి ఆ గడువులోపు వెళ్ళకపోతే వారిపైన కేసులు పెట్టి వారిని ఇక్కడి నుంచి కూడా తరిమి కొట్టండి అనే ఒక రేంజ్ లో కేంద్రం ఈ వ్యవహారం పైన గుర్రుగా సీరియస్ గా ఉంది. కాబట్టి ఇప్పటికైతే శాంతియుతంగా రాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ ప్రకటన ప్రకారంగా పాకిస్తానీలు మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి 208 మంది వారంతల వాళ్ళు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే మేము బలవంతంగా పంపించాల్సి ఉంటుంది, మా యాక్షన్ వేరే తీరుగా ఉంటుంది అనేది మాత్రం ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కనబడుతోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.